వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే అష్టమాలో ఉన్న గురువు భాగ్యస్థానానికి మారడం వల్ల, భాగ్యాధిపతి వీరికి బాగుండడం వల్ల, ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మంచి శుభవార్తలు వినగలుగుతారు. వ్యాపార పరంగా ఇక్కడ నుంచి కొంచెం బాగుందనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గడిచిన 2-3 సంవత్సరాలు మనకు అంత అనుకూలంగా లేదు అన్న బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మనం ఎంత కష్టపడితే ఫలితం అంత ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. గ్రహగతులు బాగున్నప్పుడు, గోచారం బాగున్నప్పుడు, జాతకం బాగున్నప్పుడు, ఏదైనా అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. వ్యాపారరీత్యా బాగున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఉద్యోగరీత్యా బాగున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. తద్వారా లాభపడతాం. బాగున్నాం కదా అని, గ్రహతులు బాగున్నాయి కదా అని చెప్పి మనం ఇలాగే కూర్చుంటే ఏ పని అవ్వదు. కాబట్టి మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించే కెపాసిటీ మీకు ఉంటుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకొని వృత్తిలోనూ వ్యాపారంలోనూ బాగా రాణించడానికి చేసే ప్రయత్నాలు చేయండి. మంచిగా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, నూతన వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నూతన గృహం కానీ వాహనం కానీ ప్రస్తుతం అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ఏదైనా ఉంటే నిజ జ్యేష్ఠ మాసంలో కొనుక్కోవడం అనేది చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. సంతానంలో ఒకరికి మంచి ఉద్యోగం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సాధ్యమంతవరకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా అని చెప్పచ్చు. కాలం బాగుంది, దాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. భాగ్యంలో గురువు రాశ్యాధిపతిని చూడడం వల్ల, శుభగ్రహ దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల కొన్ని పనులు, అనుకోని పనులు కూడా, పూర్తి కాని పనులు కూడా ఈ వారం పూర్తి అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఇక్కడ నుంచి వీరికి 6 నెలల పాటు చక్కగా ఉంది కాబట్టి మంచి అవకాశాలని ఉపయోగించుకోండి. ఏదైనా సరే కష్టానికి తగిన ప్రతిఫలం, కష్టే ఫలాన్ని మీరు ఏదైతే నమ్ముతారో అది నెరవేరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఇంట్లో కానీ ఆఫీసు ప్రదేశంలో కానీ హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ధాన్యం వ్యాపారస్తులకు, సినీ కళారంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది చెప్పచ్చు. మంచి ప్రయత్నాలు ప్రారంభించండి. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in